హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి గణిత మ్యాథమెటిక్స్ టాపిక్కి సంబంధించి మీకు క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ప్రతి ప్రశ్నకి కూడా 30 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరేం చేయాలంటే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూ ఉండాలి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. ఒకవేళ మీకు సమ్ చేసేందుకు ఎక్కువ సమయం కావాలనుకుంటే వీడియోని ఫాస్ట్లో పెట్టుకున్న తర్వాత మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుని ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. మనకి మొదటి ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి నెక్స్ట్ ప్రశ్న మూడవ ప్రశ్న. రమ వయసు 37 సంవత్సరాలు, సీత వయసు రమ వయసు కంటే 18 సంవత్సరాలు ఎక్కువైతే సీత వయసు సంవత్సరాల్లో ఎంత ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియజేయండి. మనకి తదుపరి ప్రశ్న నాలుగవ ప్రశ్న. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజన పథకం కొరకు 6 క్వింటాల బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుంచి 475 కిలోగ్రాముల బియ్యంను వినియోగించారు. అయితే వినియోగించకుండా ఉన్న బియ్యం కిగ్రాలలో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి నెక్స్ట్ ప్రశ్న ఐదవ ప్రశ్న. 6 పుస్తకాల ఖరీదు 210 అయితే 4 పుస్తకాల ఖరీదు రూపాయల్లో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న ఆరవ ప్రశ్న. 2 సంఖ్యల గాసాబా 4 మరియు కాసాగు 24, అందులో ఒక సంఖ్య 8 అయినా మరొక సంఖ్య ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న ఏడవ ప్రశ్న. 20, 25, 30ల కాసాగు ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.
మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న క్రింది వాటిలో సంపూర్ణ ఘనము ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న 96 సెంటీమీటర్లు పొడవు గల దారమును 6 సమాన భాగాలుగా విడగొట్టినట్లయితే ప్రతి సమాన భాగపు దారపు పొడవు సెంటీమీటర్లలో ఎంత అయ్యిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న ఒక చతురస్ర భుజము 7 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 12వ ప్రశ్న చతురస్రాకార పొలము వైశాల్యం 1024 చదరపు మీటర్లైనా దాని భుజము మీటర్లలో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న 73 డిగ్రీల యొక్క పూరక కోణం డిగ్రీలలో ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న విషమ బాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. విషమ బాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య.
మనకి నెక్స్ట్ ప్రశ్న 15వ ప్రశ్న, మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న, 3, 5, 4, 5, 4, 3 దత్తాంశం యొక్క బాహుళకం ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 17వ ప్రశ్న, 2:3 మరియు 4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయితే ఎక్స్కి సమానమైంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో అందించడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు, అన్ని టాపిక్లకు సంబంధించి, సైకాలజీకి సంబంధించి, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, గణితానికి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, తెలుగుకి సంబంధించి, మెథడాలజీలకు సంబంధించి అన్ని టాపిక్లు కవర్ చేస్తూ మీకు క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో ఈ విధంగా డైలీ టెస్ట్లు అనేవి అందించడం జరుగుతున్నాయి. చాలామందికి నోటిఫికేషన్లు రావడం లేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని పక్కన గంట వస్తుంది, ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.